మాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తే మేము ఇంటికి వెళ్తామంటారా? హల్లెలూయా. ప్రతిరోజు కూడికి ఉండదు కదా, ఉంటుందా? ప్రతిరోజు కూడికి ఉండదు. ఎప్పుడో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసుకుంటాం. మంచిది. ఇది కూడా అనుకోకుండా ఏర్పాటు చేసుకున్న కూడిక. మరి ఈ కూడిక ద్వారా దేవుడు మహిమ పొందాలి. ఈ కూడిక ద్వారా మనం అందరూ ఆశీర్వదించబడాలి. ఎంతమంది దేవుని చేత ఈ దినం మీరు ఆశీర్వదించబడాలని వచ్చారు? మీ చేతులెత్తి ఒక్కసారి ప్రభుని గట్టిగా స్తుతించండి. హల్లెలూయా. రైట్. మరి ఈ సమయంలో మన మధ్యన దైవ సేవకులు ఇద్దరున్నారు. మరి దైవజనుడైన సోన్ రాజు గారు, పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. ఆయనకు అవకాశం ఇస్తున్నాం ఈ సమయంలో. మరి 8:40 కాబట్టి నీకు ఎప్పుడు కైపు కొట్టాలి? 10కా 11? ఏమా? తెల్లారు వెళ్ళి భజన చేస్తావు కాబట్టి నువ్వు తెల్లారులు అంటే సరే. సమయంలో దైవ సేవకులకి 9:30 అయ్యగారు స్పీచ్ ముగిస్తాడు. ఆ తర్వాత పురుగుంటయ్య గారు గ్రీటింగ్స్ చెప్తాడు. మరి తర్వాత మరి కేక్ కటింగ్ ఉంటుంది. తర్వాత నీ మాట్లాడతా. సో ఇప్పుడు నేను మాట్లాడే అవకాశం లేదు కాబట్టి దైవజనులకి అవకాశాన్ని ఇస్తున్నాను. ఈ సమయంలో మరి దైవజనులు మన మధ్యన సోన్ రాజు అయ్య గారికి ఇద్దాం ఈ అవకాశాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామంలో చేరి కూడి వచ్చిన మీ అందరికీ, మరి ముఖ్యంగా దైవ సేవకులు సురేంద్ర బాబు అన్న గారికి, వారి యొక్క సతీమణి ఫ్యామిలీ గారికి అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలో పెద్దలు కురుగుంటి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొంచెం నవ్వుతా చెప్పండి అమ్మా. చెప్పారు కదా, మాస్కులు ఉన్నాయా లేవా? అసలు మీకు కరోనా గురించి తెలియదు అనుకుంటా. రైట్. చాలా సంతోషం. ఉన్నవారు పెట్టుకోండి, ఎందుకంటే మంచిది. ఎందుకంటే నేను, అరుణ్, తర్వాత కొంతమంది టీం, మా పిల్లలు అందరం ఒక 20 మంది కళ్యాణదుర్గం వెళ్ళాం. పెద్ద బహిరంగ సభలు జరిగినాయి. దాదాపుగా 100 మంది వచ్చారు. బాగా జరిగినాయి. సంతోషంగా నేనే సంతోషించాను. ఆ పట్టణంలో అంతమంది ప్రజలు రావటం, ఘనంగా జరగటం సంతోషించాం. ఆ సంతోషం ఎంతవరకు ఉందంటే ఆ పట్టణం వరకు ఉంది. మాకు ఆ పట్టణంలో ఉన్నంత వరకు ఉంది సంతోషం. ఇంటికి వచ్చాను తెల్లారేసరికి జ్వరం తట్టుకొని వచ్చేసింది ఫుల్. మాకు తెలియక మా భార్య గారికి, తర్వాత పాపకి, అమ్మకు అది కరోనా అని తెలియక మేము పక్కనే ఉండటం వలన మొత్తం ఫ్యామిలీ మొత్తానికి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మరణపు అంచుల్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరం, నేను పాస్టర్ గారు ఇద్దరు కూడా మరణము అంచుల్లోకి పోయాం. దాదాపుగా మరణము అంచుల్లోకి పోయి వెనుకొచ్చాం. దేవుడు ఎందుకు ఉంచాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అసలు ఈ కూడికు వాసన్న గారని, సురేంద్ర అన్న గారు, జోషి అన్న గారని మీకు తెలుసుగా, జోషి గారు వారు కూడా రావాల్సింది. కానీ జోషి గారు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయన బత్తలపల్లి హాస్పిటల్లో ఉన్నారు. కోవిడ్తో, కరోనాతో బాధపడుతూ ఉన్నారు. మీరందరూ ఆయన కోసం ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ఇంటికి వెళ్ళిన తర్వాత మోకాళ్ళలోంచి ఆయన కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాస్తవంగా ఆయన కూడా మనతో పాటు ఉండి సంతోషంగా ఉండేవాడు. ఏ కార్యక్రమం జరిగినా పాపం ఆయన పెద్దరేకంగా వచ్చేవాడు. అవునంటారా కాదంటారా? ప్రతి కార్యక్రమానికి ఒక పెద్ద తలకాయలాగా వచ్చి పాడినా, చెప్పినా, చెప్పకపోయినా అదొక సరదాగా సంతోషంగా ఉండేవాడు. మళ్ళీ
మీరు ఈ పక్కనే ఇల్లు, మీరు పాపం ఎంతసేపు వెళ్ళిపోతారు? ఎంతో ఓపికతో అంత దూరం వెళ్ళాలి మళ్ళీ అనంతపురం, అయినా కానీ వెళ్తూ ఉండేవాడు. కనుక ఆయన గురించి ప్రార్థన చేయండి. నేను, మా పాస్టమ్ గారు, పాప అందరం బయటపడ్డాము. వాసన్న గారు కూడా బయటపడ్డారు. అయ్యగారు కూడా వచ్చిందంట, అయ్యగారు కూడా బయటపడ్డారు. మేమందరం వచ్చిన వాళ్ళమే. బారిపోతారా, ఉంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారి పరిస్థితి మీకు తెలుసు, ఎంత ఘోరమైన పరిస్థితి అనుభవించాడో మీరందరూ చూసారా చూడలేదా? అసలు ఎందుకు ఈ కూడికి ఏర్పాటు చేయబడింది అంటే, ఈ కూడికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 49 సంవత్సరాలు ఆయన రెక్కల నీళ్ళు కాపాడాడు, అది ఒక ఎత్తు. రెండోది ఏంటంటే, గత సంవత్సరంలో ఘోరమైన పరిస్థితులు మీ దాసులు, లేకపోతే మీకు అనుగ్రహించబడిన దేవుని దాసులు అనుభవించారు. ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు కాపాడి ఈరోజు నడవటానికి, పాడటానికి, స్తుతించడానికి మంచి ఆయుష్కాలం ఇచ్చాడు. గనక ఇచ్చిన ఆయుష్కాలాన్ని గుర్తు చేసుకుంటా ఈ కూడికి ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటికప్పుడే నాతో మాట్లాడాడు పాస్టర్ గారు, ఒక 40-30 మంది రావచ్చేమో, చిన్న కూడికి పెట్టుకుంటాము అని చెప్పేసి. నేనన్నాను, చిన్న కూడికి అనుకోవద్దనా, దేవుడు మీ పట్ల చేసిన మేలు గొప్పది గనక చిన్నది గాని పెద్దది గాని దేవుడు చేసుకుంటాడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దైవ సేవకుడు లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది? దైవ సేవకుడు లేని పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపుగా అనేకమైన సంఘాలు ఎడవబడ్డాయి. అనేకమైన సంఘాల్లో దైవ సేవకులు ఎడవబడ్డారు. మరి పాల్ మోజెస్ గారు, ఆయన చనిపోయారు. తర్వాత జాన్ సుందరం గారు, వారి భార్య గారు చనిపోయారు అనంతపురంలో. మరి ప్రభాకర్ గారు అని ఆయన నాకు మంచి సన్నిహితుడు. ఆయన ప్రభాకర్ గారు, నేను పోయినప్పుడల్లా నాకు భోజనం ఆయనే పెట్టేవాడు. పాపం ఆయన కూడా చనిపోయాడు. అనేక మంది దైవ సేవకులు దాదాపుగా ఇంచుమించు ఒక 2000 మంది దాకా ఈ కోవిడ్తో వెళ్ళటం జరిగింది. వాళ్ళల్లో నుంచి మా గొప్పతనం కాదు కానీ దేవుడు ఆయన పని కోసం మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కూలిపోయినా ఈ గుడారమును నిలబెట్టినవే, కూలిపోయినా ఈ గుడారమును నిలబెట్టినవే, మందసము మోసే అభిషేకమును నాకిచ్చినావు, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన ఏ మంచితనం లేకపోయినా మమ్మల్ని ప్రేమించారు. మా పట్ల మీకున్న ప్రణాళిక, ఏర్పాటును బట్టి వందనాలు, స్తోత్రాలు. అనేక మంది సేవకులు భూమిని వదిలేరయ్యా, మీ పిలుపు అందుకున్నారు. వాళ్ళల్లో మేము ఉండవలసిన వారమై ఉన్నాం. వాళ్ళల్లో మేము కూడా రావలసిన వారమై ఉన్నాం. కానీ నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని ఆనాడు హిజ్కియాకు ఆయుష్కాలమును పొడిగించినట్టుగా మాకును ఆయుష్కాలమును పొడిగించి ఇంకా నా పని ఉంది నాన్న, మీరు చేయాలని చెప్పేసి మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు. ఇది నీ దయా, నీ కృప, నీ వాత్సల్యతని నేను నమ్ముచున్నాను. నీ దాసులు కూడా భయంకరమైన పరిస్థితుల్లో, ఘోరమైన పరిస్థితుల్లో నుంచి లేవనెత్తించి కాపాడిన దాన్ని బట్టి గుర్తు చేసుకుంటా ఈ స్తుతించుకోవడానికి, గణపరచుకోవడానికి, మహింపరచుకోవడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ ఆదరణించే మాటలు, బలపరిచే మాటలు మా అందరికీ సమృద్ధిగా దయచేయమని అడుగుతూ, చీకటిని మీరు బంధిస్తూ, అల్లరి తొలగిస్తూ, ఈ దాసులు మీరు మాత్రమే మరుగు చేసుకోమని అడుగుతూ,
యేసు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తూ మలాకీ పుస్తకము 2:7 చదువుకుందాం. మలాకీ 2:7. మలాకీ పుస్తకము 2వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ ఉన్నవారు తీసి చూడండి నాన్న. మలాకీ పుస్తకము 2:7. మలాకీ పుస్తకము 2:7. పర్లేదు, చదవండి ఎవరైనా. యాజకులు యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనక వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుంటారు. వారు జ్ఞానాన్ని బట్టి వారు బోధిస్తారు. మరలా చెప్తున్నాను, మలాకి 2:7 అంటాడు, యాజకులు యెహోవా దూతలు. యాజకులు యెహోవా దూతలు. దేవుని సేవకులు ఎవరంట? చెప్పండి, దేవుని సేవకులు ఎవరంట? ఆయన దూతలు అంట. యెహోవా దూతలు వీళ్ళు. దేవుని సేవకులు యెహోవా దూతలు గనక వీరు ధర్మశాస్త్ర విధులను మీకు నేర్పించెదరు గనక వారు జ్ఞానాన్ని బట్టి బోధించినట్లు మీరు వారి మాట విందురు, వారి మాట వినాలని చెప్పేసి అంటున్నాడు. ఇంటికి యజమానుడు ఎంత అవసరమో సంఘానికి సేవకుడు అంత అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటికి యజమానుడు లేకపోతే తీరని లోటుగా కనపడతా ఉంటుంది. సంఘానికి నాయకుడు లేకపోతే గొర్రెలు చెల్లాచెదరైపోతా ఉంటారు. సంఘము అనేది దేవుడిచ్చిన వరం గనక, దేవుడిచ్చిన బాధ్యత గనక ఈ బాధ్యతలో సేవకుడు బాధ్యతను ఆయన దూతలుగా, ప్రతినిధులుగా ఏర్పాటు చేయబడి ఉంది. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు, సునేమిరాలనేది మా ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు మంచి దైవజనుడని నేను గుర్తించాను అని చెప్పేసింది. మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు మంచి దైవజనుడని నేను గుర్తించాను అని చెప్పేసింది. ఈరోజు నేను కేక్ కటింగ్ గురించో లేకపోతే పుట్టినరోజు గురించో నేను చెప్పడానికి నేను రాలేదు. దేవుని సేవకుడు అంటే ఏమిటి, అసలు సేవకుడి యొక్క బాధ్యత ఏంది, సేవకుడికి దేవుడు ఏ విధంగా ఇచ్చాడు, ఈ బాధ్యత ఏంది, ఈ పని ఎవరు అనే విషయాన్ని, ఎందుకంటే సేవకుడు పుట్టినరోజు కనుక ఆ పుట్టినరోజు సందర్భంగా దైవ సేవకులను గుర్తు చేసుకుంటా బైబిల్లో ఉన్న లేఖనాలు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుడు అంటే నెంబర్ 1 పిలవబడిన వాడు అని అర్థం. సేవకుడు అంటే నెంబర్ 1 పిలవబడిన వాడు. ఈరోజు మార్నింగ్ నేను ఆ యూట్యూబ్లో వర్తమానం అందించిన తర్వాత మరలా నాకు టైం ఉంటే కొద్దిసేపు వాక్యం చూసుకొని మీ ముందుకు రావడానికి జరిగింది. నేను వాస్తవంగా 5 గంటలకి వస్తానని పాస్టర్ గారికి అని మాట ఇచ్చాను. 5 గంటలకు స్నాక్స్ టయానికి ఇక్కడికి వచ్చి కొంచెం మాట్లాడుకుందాం ప్రశాంతంగా. తర్వాత సేవకులు కొంచెం లేట్ అవటం వల్ల మరలా అందరం కలిసి వచ్చేసాం. ప్రియులారా, దేవుని వాక్యమును సిద్ధపరిచేటప్పుడు నాకు కొన్ని మాటలు బయలుపరచబడినప్పుడు నేను చక్కగా రాయటం జరిగింది. ఈరోజు ఈ ప్రజలకు అందించాలని. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నిజంగా మన ఇంటికి ఎట్లా ఆశీర్వాదం వచ్చిద్దో అని తెలుసుకుంటే, ఈ సూత్రం కానీ తెలుసుకుంటే, ఈ మర్మము కానీ మీరు తెలుసుకుంటే, ఆశీర్వాదం అనేది లేకపోతే దీవెన అనేది, సమాధానం అనేది ఆటోమేటిక్ గా మన ఇంట్లోకి ఎలా రావాలో ఒక మెయిన్ సూత్రాన్ని గమనిద్దాం. సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాని నుంచి పరిష్కారం అయ్యే మార్గం ఏంటో మనం గమనించినట్లయితే, దేవుని సేవకుడు ఒక ప్రాముఖ్యమైన పాత్ర కలిగిన వాడు ఈ భూమి మీద. ఇందాకే మలాకీలో చెప్పాను 2:7 యెహోవా దూతలు అని చెప్పేసి అంటాడు. అంటే దేవునికి మనిషికి మధ్యవర్తి యేసుక్రీస్తు వారుగా ఎలా వచ్చాడో, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆదరణకర్త పంపించి ఆదరణకర్త తోడుగా ఉంచాడు. ఇప్పుడు ఆదరణకర్త ఎవరితో మాట్లాడతాడంటే పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడితో మాట్లాడుతూ ఉంటాడు. సేవకుడు ప్రజల పక్షముగా ఉంచడానికి ఆయన ఉన్నాడు గనుక సేవకులు అనొచ్చు, దైవజనులు అనొచ్చు, బోధకులు అనొచ్చు, ప్రవక్తలు అనొచ్చు, సువార్తికులు అనొచ్చు. ఈ రీతిగా ఈ కోణములో మీరు ఏ రకంగా పిలిచినా, కొంతమంది అయ్యగారు అంటారు, నో ప్రాబ్లం. మీరు పిలిచే పదములో ఏది పిలిచినప్పటికీ కూడా వీరు దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నారు. నేను ఆయన ప్రతినిధిని, సేవకులు ఈయన ప్రతినిధి,
మరి మీ దైవ సేవకులు ప్రతినిధి. వీరు మేమందరం కూడా ఆయన ప్రతినిధులుగా ఉంటున్నాం. ఆయన ప్రతినిధులుగా ఉంటున్నప్పుడు ఒక 5 విలువలు ఇవ్వబడ్డాయి. నెంబర్ 1, పిలవబడిన వారు వీళ్ళు. సేవ కోసం పిలువబడ్డారు, సేవ పరిచర్య చేయటానికి కోసం పిలువబడ్డారు. రెండవది, సిద్ధపరచబడిన వ్యక్తి, సేవ కోసం సిద్ధపరచబడిన వ్యక్తి. మూడవది, అభిషేకించబడిన వాడు. నాలుగోది, దేవుని చేతిలో వాడబడుతున్న పాత్ర. ఐదవది, దేవుని చిత్తమును నెరవేర్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకుడు అంటే ఎవరు అనేది మీకు 5 విషయాలు చెప్తున్నాను. నెంబర్ 1, పిలువబడినవాడు, సిద్ధపరచబడినవాడు. నెంబర్ 3 చెప్పాలి, అభిషేకించబడినవాడు. నెంబర్ 4 రాసుకున్నారా? ఏం మీరేం రాయట్లా? దేవుని చేతిలో వాడబడుతున్న పాత్ర. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. నేను మాట్లాడుతున్నది నేను కాదు. మత్తయి 10:20 ఒక మాట ఉంటుంది. నాన్న ఎవరైనా తీసుకున్న చదువుతారా? మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో అద్భుతమైన మాట ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చదువున్నాను ఒకటి. ఎవరన్నా? తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు గాని మాట్లాడేది మీరు కాదు. ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే మేము ఒక ఆయన పాత్రలో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, కూడేరు నుంచి ఇక్కడికి వచ్చాను. నా మాటలు చెప్పుకోవడానికి నేను ఇక్కడికి వస్తే ఉపయోగం లేదు. నేను ఒక పాత్రగా నేను ఇక్కడికి తీసుకొచ్చాడు దేవుడు. ఈ పాత్ర దేనికి? ఈ పాత్ర వాడుకోవాలి. పెద్ద డేషా ఉండుద్ది, అన్నం వండుకోవచ్చు. చిన్న ప్లేట్ ఉండుద్ది, అన్నం తినొచ్చు. గెంటు ఉండుద్ది, అన్నం వడ్డించవచ్చు. కూర గెంటు ఉండుద్ది, కూర వడ్డించడానికి. స్పూన్ ఉండుద్ది, దాన్ని తీసుకొని తినడానికి. ఆఖరికి ప్లేట్ కడగటానికి పీస్ ఉండుద్ది, తెలుసు కదది. అన్నిటికీ విలువ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కదానికే కాదు, అన్నిటికీ విలువ ఉంది. కాబట్టి ఆయన చేతిలో పాత్రమై ఉన్నాం. నాలుగోది ఏంటంటే ఆయన చిత్తమును నెరవేర్చేవాళ్ళం. మా చిత్తాలు, మా ఆలోచనలు నెరవేర్చడానికి మాత్రము కానే కాదు. ఒక్కొక్కటి రిఫరెన్స్ గా మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. ప్రియులారా, జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. గమనించండి, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 16వ వచనం గమనించినట్లయితే, పేపరు పెన్ను ఉంటే రాసుకున్నాను. నాకు ఎక్కువగా మీరు రాసుకుంటేనే నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి. కానీ చదువు రాకపోతే వేరే విషయం. చదువు వచ్చిన వారు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, యోహాను 13:16. కాడు పంపబడిన వాడు అనే మాట ఉండిద్ది. అక్కడ ఒకటేసి ఉండిద్ది నాన్న. కింద మీరు చూసినట్లయితే ఏమనుందంటే అపోస్తులుడు. ఈ పంపబడిన వాడు లేకపోతే పిలువబడిన వాడికి అర్థం ఏంటంటే అపోస్తులుడు. అపోస్తులుడు అని ఎలా పిలువబడతారంటే, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లి దేవుని సేవ చేసేవాళ్ళు వీళ్ళు అపోస్తులు అంటారు. నేను గుంటూరు నుంచి సమస్తాన్ని వదులుకొని ప్రభు సేవ కోసం ఇక్కడికి వచ్చాం. సమస్తము ఏమి ఆశించకుండా దేవుని సేవ కోసం నేను దాదాపుగా 2005లో ఇక్కడికి అడుగు పెట్టానండి. ఇప్పుడు 2021, దాదాపుగా 16 సంవత్సరాలు ఈ సేవా అనుభవంలోనే ఉంటున్నాం. ఏది కాదనుకోకుండా ప్రభు పాదాలు పట్టుకొని సేవ మీద ఆధారపడుతూ కొనసాగిస్తూ ఉన్నాం. వీళ్ళరా, ఈ పిలువబడిన వాడు లేదా పంపబడిన వాడు అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, దాన్ని ఇంగ్లీష్ లో మిషనరీ పరిచర్య. మన భారతదేశానికి మిషనరీ పరిచర్య. ఈనాడు మీ ప్రాంతానికి మిషనరీ పరిచర్య. ఇప్పుడు ఇల్లూరులో పరిచర్య ఉంది, పామిడిలో పరిచర్య ఉంది. ఈ ప్రాంతాలకు మీ సేవకుల ద్వారా మీ సేవకుడు కానీ సేవకుడు ద్వారా కొంతమంది వెళ్లి అక్కడ పరిచర్య చేస్తుంటారు. ఇది అపోస్తులు పరిచర్య, పంపబడిన వారు పరిచర్య. అపోస్తులు అనగా పంపబడిన వారు, పిలువబడిన వారు. సేవ కోసం వారు అన్ని వదిలేసుకొని వచ్చిన వారు. అబ్రహాముతో అంటాడు, అబ్రహామా నేను చూపించు దేశమునకు వెళ్ళు అంటాడు. నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ ఆస్తిని సమస్తం వదిలిపెట్టుకొని రమ్మన్నప్పుడు అబ్రహాం బయలుదేరాడు. అబ్రహాం ఒక అపోస్తులుడు, అబ్రహాము దేవుని సేవకుడు, అబ్రహాము ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం ఒక ప్రవక్తని, దేవుని సేవకుడని ఏ కుటుంబం గుర్తించిందో
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సేవకుణ్ణి గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుణ్ణి మీరేం చేయాలా చెప్పండి, నోరు తెలుసమ్మా, గుర్తించాలి. ఎప్పుడైతే సేవకుణ్ణి గుర్తించడం ప్రారంభం చేస్తారో, నువ్వు గుర్తించే విధానము, లేదా నువ్వు చూపించే ప్రేమ విధానము, నువ్వు కనపరిచే పరిచర్య విధానము సమస్తము దేవుడు చూస్తాడు. చూసిన తర్వాత ఈ పాస్టర్ గారు కొంతమందిని మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు. నేను కొంతమందిని మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు. చూపించే పరిచర్య మాత్రం దేవాది దేవుడు మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అన్యాయస్తుడు కాడు. ఎబ్రిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఎబ్రిలికి రాసిన పత్రిక 6:10. మీరు చేసిన కార్యక్రమాలు, మీరు పరిశుద్ధులకు సేవకులకు చేసిన ఉపచారాలు, మీరు ఇంకా ఉపచారము చేయటం చేత యేసయ్య నామాన్ని బట్టి ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషంగా దేవుడి నామాన్ని కనపడతాం గట్టిగా. ఓ ఎంత బాగా కొడుతున్నారు. ఓ అమ్మా, కరోనా వచ్చింది పంపదీసి కొట్టు గట్టిగా. దేవుడు అన్యాయస్తుడు. కరోనా వచ్చినప్పుడు నాకు పాస్టర్ గారు అని ఫోన్ చేశారు. వాళ్ళేమో మా పాస్టర్ గారు ఎట్లుంటారని వాళ్ళు ఫోన్ చేసేవాడు. నేను ఏడో పోయింది, నాకు గొంతు ఏడో ఉండేది. ఆ కరోనా వస్తే గొంతును పట్టేసింది. అదేంది ఏడో వచ్చింది, ఏడో పట్టుకునేది, లోపల పట్టుకునేది రాదు పాపం. దాదాపుగా నేను సెల్లు 10 రోజులు చూడటం మానేశాను. ఫేస్బుక్ చూడటం, వాట్సాప్ చూడటం అన్ని మానేశాను. వార్తలు చూడటం మానేశాను. ఎందుకంటే పెట్టిన కాడి నుంచి రెస్ట్ ప్లేస్ అని పెడుతున్నారు అందరూ. అంటే పరలోకం పోయారు అంటున్నారు. నన్ను కూడా పంపిస్తారని వీళ్ళు కొంప తీసేది. అది చూడటం ఆఫ్ చేసి పక్కన పెట్టేసి స్వరం ఆగిపోయింది. అందుకే ఎందుకు చెబుతున్నా అంటే, మనము దేవుడిచ్చిన ఆరోగ్యంతో హుషారుగా ఉన్నారా లేరా అమ్మా? ఉన్నారు. వేటి గాలిలు చెప్పండి. ఇంకోసారి చెబుతారా? రైట్, మంచిది. పరిశుద్ధులకు చేసిన పరిచర్య, పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్న పరిచర్య, పరిశుద్ధుల పట్ల మీరు చూపించిన ప్రేమ, ఆయన నామాన్ని బట్టి మీరు చేస్తున్న పరిచర్య మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మరుచుటకు ఆయన అన్యాయస్తుడు అంటే ఎవరు మర్చిపోవట్లేదు? దేవుడు మర్చిపోవట్లేదు. ఈనాడు బంధువులకు డబ్బులు ఇచ్చాం, ఎగ్గొట్టిన వారు చాలా మంది ఉన్నారు. ఆస్తుల విషయంలో గొడవ చేసిన వారు చాలా మంది ఉన్నారు. కుటుంబాల్లో అసమాధానం కలిపిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభువుకు, లేకపోతే ప్రభు బిడ్డకు, లేకపోతే ప్రభు సేవకుడుకు మీరు గుప్పెడు మెతుకులు, అసలు అందుకే బైబిల్లో రాశాడు, గుప్పెడు చన్నీళ్లు నా బిడ్డకి ఇచ్చిన దాని ప్రతిఫలము పొందకుండా ఉండరు అని రాశాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎంత ఇచ్చినా ప్రతిఫలం పొందుతారు, కనీసం గుప్పెడు నీళ్ళు ఇచ్చినా గానీ దాని ప్రతిఫలం వచ్చిద్ది అని అంటాడు. గుప్పెడు నీళ్ళు ఎవరైనా తాగుతారండి? తాగితో గ్లాస్ తాగుతారు. గుప్పెడు చన్నీళ్ళు ఇచ్చినా గానీ దాని ప్రతిఫలం నిశ్చయముగా పంపిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీరు పరిశుద్ధులకు చూపించిన పరిచర్య, మీరు పరిశుద్ధులకు చేసిన ఆ ప్రేమ పరిచర్యలో ఏది చేశారో అది మరుచుటకు ఆయన మాత్రం అన్యాయస్తుడు కాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాడు. నిన్ను, నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. ఇంకో విషయం చెప్పనా, సేవకుడు ఇది కొంచెం మీకు కఠినంగా బాధ అనిపించవచ్చు, మొఖాలు ముడుచుకోవచ్చేమో ఈ మాట చెప్తే, లేదా ముసలమ్మ గట్టిగా ఉంది, మొఖాలు ముడుచుకోవడం అంటే కొంచెం బాధ అయినా పర్లా, నేను చెప్పాలిగా, సేవకుడు తప్పు రైట్. కొన్నిసార్లు సేవకుడిని బాధ పెడతా ఉంటారు, కొన్నిసార్లు సేవకుడుకు ఇబ్బంది పెడతా ఉంటారు, కొన్నిసార్లు సేవకుడు మాట వినకపోవటమో లేకపోతే ఆయన ఏదో గాయపరచడమో చేస్తాం. దాని వలన ఎవరు నష్టపోతున్నారంటే సంఘ బిడ్డలారా, ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన బిడ్డలను తాకినా, ఆయనను నిందలేసినా ఆయన ఒప్పుకునే దేవుడు కాదు. ఆదికాండము 12వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 12:17 త్వరగా చూస్తారా?
ఆదికాండము 12:17. ఆదికాండము ఆ, అబ్రహాము భార్య అయిన శారైను బట్టి అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరో అతని ఇంటి వారికి ఫరోకు అతని ఇంటి వారందరికీ మహావేదన మహావేదన చేత బాధించెను. బాధించెను. చాలు, మీకు అర్థమవుతాడు చెప్తారేనండి. మహావేదన చేత ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, పాపం అబ్రహాము తన భార్యను తీసుకొని వెళ్తుంటే ఫరో కండుపడిందంట ఆమె మీద. అప్పటికే ఆమె వయసు దాదాపుగా ఏమండి ఒక 60 వయసు దాకుండేది. ఎందుకంటే 70 సంవత్సరాలప్పుడు 65 సంవత్సరాలు ఉండేది అనుకుంటా అండి. 65 సంవత్సరాల వయసులో శారమ్మను తీసుకొని పోతుంటే ఫరో కన్ను ఆమె మీద పడిందంట. ఆమె మీద పడి ఇంటికి తెచ్చుకున్నాడు. ఆమెను పాపం చేయాలని తెచ్చుకున్నాడు. ఆమె వేరే ఆయనకి భార్య. దౌర్జన్యంగా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావు. దేవుడు చూడ్డా పైగా సేవకుడు భార్య మీద నీకు అంత పరాయి వేరే మనసు ఏంటి? అప్పుడు దేవుడు అన్నాడు, ఆ అబ్రహాము భార్యను బట్టి శారమ్మను బట్టి మహావేదన ఆ కుటుంబం అనుభవించిందంట. ఏమనుభవించింది? మహావేదనలు అనుభవించాయి, భయంకరమైన శ్రమలు అనుభవించాయి. ఎందుకు అంటే సేవకుడు భార్యను వారు చేసిన పొరపాటు. తర్వాత అక్కడి నుంచి మనం ముందుకెళ్తే ఆదికాండం 20వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే అబీమెలెకు అని అతను ఇంకొక అతను ఉన్నాడు. ఇక్కడేం ఫరో, అక్కడేం అబీమెలెకు. ఈ అబీమెలెకు అనే అతను కూడా ఏం చేశాడంటే శారమ్మను తీసుకొచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఈమెను కూడా తీసుకొని వస్తే అక్కడ దేవుడు మాట్లాడాడు, అబీమెలెకు ఆమెను ముట్టుకున్నావా చచ్చిపోతావు అన్నాడు. ఎందుకంటే ఆమె ఒక దైవజనుడి యొక్క భార్య. ప్రియులరా, తర్వాత జరిగిన విషయం ఏంటంటే అబీమెలెకు ఇంట్లో పనివాళ్లు మొదలుకొని పెద్దవారు మంత్రుల వరకు కూడా అందరికీ పిల్లలు లేక అల్లాడిపోతున్నారు. పిల్లలు లేరు. ఈ రకంగా పాపం చేస్తుంటే ఏం పిల్లలు ఉంటారు? పాప పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లలు లేరు. అబీమెలెకు తీసుకొచ్చుకొని భార్య శారమ్మను తీసుకొచ్చి పాడు చేద్దాం అనుకున్నాడో, లేదా భార్యగా పెట్టుకోవాలనుకున్నాడో, లేదా ఏమైనా సరే అనుకున్నాడు. దేవుడు మాట్లాడాడు, ఆమెను గాని ముట్టుకున్నావా చచ్చిపోతావు, ఈ రాత్రి నేను చంపేస్తా అనగానే భయం వణుకు పుట్టొచ్చేసి ఆమెను పంపించేశాడు. అబ్రహాం వచ్చి ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేశాడో గర్భాలన్నీ తెరవబడ్డాయి. కొట్టండి గట్టిగా, ఇట్టడము గట్టి కొట్టాలి. హల్లెలూయా. గర్భాలన్నీ తెరవబడ్డాయి. దైవ సేవకుడు ప్రేమతో సంతోషంతో మన ఇంట్లో అడుగు పెడితే శాపంగా ఉన్న ఎన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చబడిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాపగ్రస్తమైంది ఏదైతే ఉందో ఆ శాపగ్రస్తమంతా తొలగిపోద్ది. సేవకుడు మనం పిలిపించుకోవాలి, అవసరం ఎంతైనా ఉంది. అందుకే సేవకుడు పిలువబడిన వాడు. ఆయన మనము నిందలు గాని అయినా గాని ప్రియులరా, సేవకులు నిందలు భరిస్తారు, వేదనలు భరిస్తారు, సమస్యలు భరించడాన్ని అనుకోబోకండి, భరించడానికే దేవుడు నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు పౌలుతో అంటాడు, ఇదిగో అన్యజనుల వలన అనేకుల వలన నా నామమును భరించుటకు ఇతడు సాధనమై ఉన్నాడు. భరించాలి. సేవకుడు అంటే భరించుకోవాలి. సేవకుడంటే చెవిటివాడు, సేవకుడంటే మూగివాడు, సేవకుడంటే గుడ్డోడు. ఈ 3 పదాలు ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? వింటాడు. ఎవరి మీద అలుగుతారు? ఇంట్లో మొగుడి మీద కూడా అలగరు, సేవకుడి మీద అలుగుతారు. అవునా కాదా? ఏం మొఖాలు ముడుతారు నాకు తెలుసు. అటు చెబితే మీరు మొఖాలు ముడుతారని తెలుసు. ఎవరి మీద అలుగుతారు? సేవకుడి మీద అలుగుతారు. ఇంట్లో భర్త మీద కూడా అలగరండి. ఇంట్లో భార్య మీద కూడా సేవకుడిని చాలా సులకనగా మాట్లాడతారు, చాలా సులకన భావంతో మాట్లాడతారు. అయినా ఏమనటానికి వీలు దేవుడు నోరు కట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వాడిన పదాలు సేవకుడు వాడడం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వాడిన పదాలు ఎప్పుడు సేవకుడు మాట్లాడరు. అలా మాట్లాడాడంటే అతను సేవలో సరిగ్గా లేడని అర్థం. ప్రియులారా, అనేకమైన నిందలు వస్తాయి. ఇంకో విషయం చెప్పనా,
నా సంగతి చెప్తా ఇంకో ఫోన్ చేస్తారు, సార్ మా ఇంట్లో మా చిన్నోడిది పుట్టినరోజు కొంచెం ఘనంగా చేసుకోవాలనుకుంటున్నాను, అందరికి భోజనాలు కూడా పెట్టాలనుకుంటున్నాను, మంచి బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాను, మీరు రండి సార్ అని అంటారు. సరేనమ్మా, సంతోషంగా మేము అందరం వస్తాం, అందరం కారులో ఫ్యామిలీ అంతా వస్తాం అని చెప్పేసి అంటాం. గడప దాటి లోపల పోతామా, ఇంతలోకి ఫోన్ వచ్చింది, సార్ మా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఏమైందమ్మా? ఏందో ఉన్నట్టుండి పడిపోయాడు సార్. ఇప్పుడే సంతోషం వార్త విన్నాడు పాస్టర్ గారు. ఇప్పుడే ఏం వార్త వచ్చింది? అమ్మా ధైర్యంగా ఉండి, ఏం కాదులే, నీ గురించి ఇప్పుడే నేను ప్రార్థన చేస్తాను, నీ గురించి నేను ఇప్పుడే ప్రార్థన చేస్తాను అని ఆయన కొరకు ఏం చేయాలా? ప్రార్థన. సంతోషం ఓ పక్క ఉంది, ఓ పక్క వేడుపు, అన్ని భరించేవాడే సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుడు. కీర్తనలు 105:14 వచనం. కీర్తనలు 105:14 వచనం. కీర్తనలు 105:14 వచనం. నేను అభిషేకించబడిన వాడిని మీరు ఏ మాత్రము కూడా ముట్టకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను సేవ కోసం అతన్ని అభిషేకించాను, నేను సేవ కొరకు అతన్ని ఏర్పాటు చేసుకున్నాను, నేను సేవ కొరకు అతన్ని పిలుచుకున్నాను, మీరు ముట్టకూడదు. ఎందుకు? మీరు ముట్టిన వేళ మీకు శ్రమ. మోషే ఉన్నాడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండం 12వ అధ్యాయం బాగా చదువుకోండి. మోషే ఉన్నాడు, పాపం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోకుండా వాళ్ళ అక్క కోపం వచ్చింది, పెళ్లి చేసుకోకుండా వాళ్ళ అన్న కోపం వచ్చింది. అసలు ఏం మాట్లాడారు? మొత్తం విపరీతంగా భయంకరంగా మోషే మీద కోపడ్డారు. విపరీతంగా మోషే మీద కోపడితే ఈ మాటలన్నీ మోషే పాపం ఎంతవరకు నాకు తెలియదు కానీ పాపం సాత్వికుడు ఆయన విన్నాడు కానీ దేవునికి వినపడ్డాయి. మీరు వెంటనే అహరోన్, మిరియాం ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలి. దేవుడు ఏమన్నా మంచిగా మాట్లాడతాడేమో అని బయలుదేరి వస్తున్నారు. దేవుడు ఏమన్నా ప్రత్యక్ష చెబుతాడో, దేవుడు ఏమన్నా గొప్ప కార్యాల గురించి చెప్తాడో, మాతో మమ్మల్ని ప్రత్యేక పిలిచాడు కదా అని బయలుదేరి ఇద్దరు వస్తున్నారు. నా సేవకుడైన మోషేకు మీరు భయపడకుండా మాట్లాడతారా? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం అంటాడు, నా సేవకుడైన మోషేకు మీరు భయపడకుండా మాట్లాడతారా? నేను మాట్లాడాలంటే ఆయనతో దర్శనమిచ్చి ప్రత్యక్షంగా మాట్లాడతాను, మీతో మాట్లాడాలంటే దర్శనం ద్వారా కళల ద్వారా మాట్లాడతాను, ఆయనతో మాట్లాడాలంటే నేను సూటిగా ముఖాముఖిగా మాట్లాడతాను. అటువంటి నా దైవ సేవకుడును మీరు ఈ రీతిగా మాట్లాడతారా అనగానే, అంటూ ఉండగానే వాళ్ళ సొంత అక్క మిరియాము కుష్ఠవ్యాధి వచ్చింది. సొంత కుష్ఠవ్యాధి రాగానే ఈ లోపల మోషే మోకాళ్ళు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుడు ఏం చేస్తాడంటే, సంఘములో ఎవరికైనా బాధ కలిగితే సేవకుడు ఇక్కడ మోకాళ్ళు వంగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరెవరైనా మీ ఇళ్లలో ఏడుస్తున్నప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, మీరు వేదన పడుతున్నప్పుడు, ఈయన కడుపు నిండా చికెనో మటనో తినుకుంటా కూర్చోడు, ఏడుస్తాడు, మీ గురించి కన్నీళ్లు గారుస్తాడు. సమస్యల్లో ఉన్నారయ్యా నా బిడ్డలు, వారిని జ్ఞాపకం చేసుకోని ప్రభు పాదాలు పట్టుకుంటాడు. వెంటనే సేవకుడు అక్కడ మోషే వాళ్ళ అన్న కోసం విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన చేయగానే దేవుని యొక్క ఉగ్రత అహరోను మీదకి రావాల్సింది ఆగిపోయింది. గల కారణం ఏంటంటే ఈయన చేసిన ప్రార్థన అక్కడ ఆపేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభిషేకించబడిన వ్యక్తిని మనము ముట్టరాదు. అభిషేకించబడ్డాడు దేవుని సేవ కోసం, దేవుని పరిచర్య కోసం అభిషేకించబడ్డాడు అతను. కాబట్టి ఆయన మనం ముట్టకూడదు, ఆయన మనం తాకకూడదు. ఆయన మీద మనం నిందలు వేసినట్లయితే, నేను ఒకటే మాట చెబుతున్నాను, పర్ఫెక్ట్ గా చెబుతున్నాను, ముఖమాటం లేకుండా చెబుతున్నాను, మీరు ఎప్పుడైతే నిందలేస్తారో, మీరు ఎప్పుడైతే మాట్లాడతారో, మీరు ఎప్పుడైతే అవమానిస్తారో, మీరు ఎప్పుడైతే అది మీకు శాపంకరంగా లేదా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అది రావడానికి గల కారణం నువ్వు వెంటనే గుర్తించు. నేను అన్నాను కదా, అందువల్లే నాకు ఇది జరుగుతుందని చెప్పేసి ప్రభు పాదాలు పట్టుకొని, నన్ను క్షమించయ్యా తొందరపడ్డానని చెప్పేసి ప్రభు పాదాలు పట్టుకొని అడిగితే దాని నుంచి నువ్వు విముక్తి పొందే అవకాశం ఎంత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటు చెప్పండి హల్లెలూయా. ఇటువంటి జీవితం నేను ఎన్నో అనుభవించాను, నాకు తెలుసు. ఒకసారి ఒక అక్క, సార్ మా ఇంట్లో భోజనం చేయాలంది. సరే
ఎంత పెద్ద స్పెషల్గా చెబుతుంది, భోజనం చేయమంటారు. సార్ చేస్తానండి అన్న. సార్ కోడిగుడ్లు కూర అంది. అసలు కూర పేరు చెప్పి భోజనం పెట్టేవాళ్ళు ఊరు చూడాలి నేను ఇంతవరకు. కూర పేరు చెప్పేసి కోడిగుడ్లు కూర ఏం చెబుతున్నావే, ఏం చికెన్ పెట్టవచ్చు కదా, ఆ చికెన్ లేదు. పప్పు పెట్టవచ్చు కదా, పప్పు కూడా లేదు. లేకపోతే రసం పెట్టవచ్చు కదా, రసం. కోడిగుడ్లు కూర సరే ఏదో ఒకటి పెట్టలేమో వస్తాలే అన్నాను. బాగా కూర చేసిందండి. కొన్ని ఏమో వేపుడు చేసింది, కొన్ని ఏమో పులుసు పెట్టింది, కొన్ని ఏమో ఫ్రై చేసింది. మొత్తానికి వడ్డిచ్చారు. ప్రభువా ఇంత ప్రేమతో పెడుతున్నారా, వీళ్ళని దీవించాయా అని ప్రార్థన చేశాను. మరి దీవించాలా లేదా చెప్పరేంది? దీవించాలి. తిన్నా, 2 గుడ్లు తిన్నాను. ఇంకో గుడ్డు ఏమంటున్నారు, 2 గుడ్లు చాలయ్యాయి, ఎక్కువైపోయింది అనుకోండి. 3వ గుడ్డు వేశారు. సరే ఫ్రై కదా తిన్న, ఒకటి పులుసు మొత్తం 3 తినేసి ప్రభువా కడుపు నిండా పెట్టారు నాయన, వీరిని దీవించయ్యా అని లాస్ట్ ప్రార్థన చేస్తాంగా. పాస్టర్ గారు వాళ్ళు పోయేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఇట్లాంటి ఏమైనా ప్రార్థన అవసరం మీకు ఒకటి చెప్పాలి సార్ అన్న. ఏం చెబుతావు చెప్పండి. ఏమి లేదు కానీ ఒక కోడి వచ్చి గుడ్లు ఎడ పెడుతుందండి. ఒక కోడి వచ్చి గుడ్లు ఎడ పెడుతుంది. ఆ గుడ్లు ఎవరికి ఇవ్వాలో మాకు అర్థం కాక మేం తింటే దోషం మా మీదకి వచ్చిద్దేమోనని ఫస్ట్ మీరు తింటే ప్రార్థన చేస్తారు, అదంతా తీసేస్తారు, మీకు కడుపు నిండా తినవచ్చని. అబ్బా ఇట్లాంటి తెలివి కల్లా మహానుభావం దొరికారా నాకు అనిపించింది. ఇప్పుడు నేనేం ప్రార్థన చేయాలా? ప్రభువా దొంగ గుడ్లు తిన్న వాళ్ళని ఇంకా దొంగ కోళ్ళు పట్టుకునేదాడు సహాయం చేయని ప్రార్థన చేయాలి. ఎవరిని ప్రార్థన చేయాలి? ఏం చేస్తే బాగుండదని చెప్పు. దేవుడు ఏది అలకెత్తాడంటో చెప్పండి. ఏది చేసినా సేవకుల మీద పెడతారు. ఫస్ట్ అంతా చేసుకుని వస్తారు. ఏమో సార్ తెలియదు గబక్కం చేసేవాళ్ళు ప్రార్థన చేయండి. ఏమో సార్ తెలియక చేసి అంతా చేసుకుని వచ్చేసి ఆయన మీద పాపం ఏం చేస్తాడు, ఏం చేయలేక సరేలే జరిగింది జరిగిపోయింది అని దీవిస్తూ ఉంటాడు. అన్ని భరించేవాడే సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో విషయం చెప్పనా, మీ ఇంట్లో వివాహ కార్యక్రమాలు కానీ లేదా గొప్ప గొప్ప కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు సేవకుని ఎంతో చక్కగా పిలిచి బట్టలు పెట్టి మంచిగా చూస్తారు. నిజంగా అటు చేస్తున్నప్పుడు అది ఎవరికి వెళ్తుంది? అది దేవుని యొక్క సన్నిధిలోకి ఆ ప్రేమ ఆప్యాయత చూసేది, ఆ బాధ్యత మీరు చూస్తున్నప్పుడు అది చాలా ఆశీర్వాదకరంగా వెళ్తుంది. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక రాజుగా లేకపోతే ఒక మంచి స్థితిలో చూపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే స్థితిలో ఘోరమైన పరిస్థితులు కూడా సేవకుడు అంది ఇది 2 అనుభూతులు కలిగి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎడి చెప్పండి హల్లెలూయా. అది ఇది 2 కూడా అనుభూతులు ఏమాత్రం కూడా కలిగే ఉంటాడు. ఇది కానీ ఇది వదిలిపెట్టడం, అది వదిలిపెట్టడం. కొంతమంది ఇలాగంటారు, వాళ్ళ ఇంటికే పోతాడు పాస్టర్ గారు, మా ఇంటికి అసలు రాని రాడు అంటారు. ఈ ఊర్లో అట్టేటోళ్ళు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అందులో అనుమానమే లేదు. ఎప్పుడు కూడా సేవకుడికి పక్షపాతం ఉండదు. ఎడిగలలు చెప్పండి. ఎప్పుడు ఉండదు, ఏనాడు ఉండదు. మాస్టర్ గారండి మా ఇంటికి రావట్లేదు, నువ్వు వింటల్లా మాట, ఆయనకి రాబుద్ది కావట్లా, అంతే. ఆయన మీరు అనుకుంటున్నారు సేవకుడు రావాలి మన ఇంటికంటే బట్టలు పెట్టాలో లేకపోతే డబ్బులు ఇవ్వాలో లేకపోతే మంచి భోజనం పెట్టనో, అవేమి కాదు. మీరు ప్రేమ చూపించితే, అంటే ప్రేమ అంటే మీరు ఆయన మాట వింటూ ఉంటే చాలు, ఆయన వచ్చి నీ ఇంట్లో చిన్న ప్రార్థన చేసిన అది దీవెనికరంగా మార్చబడిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా లైఫ్ లో నేను ఎన్నో అనుభవాలు చూశాను. చిన్న వయసే కావచ్చు కానీ ఈ సేవకుల అనుభవాల విషయంలో ఇప్పుడు కూడా నేను మనస్ఫూర్తిగా చెబుతాను. ఉరవకొండలో మీటింగ్ జరుగుతూ ఉంది. అనేక మంది జనం వచ్చారు. మీటింగ్ అయిపోయింది. సేవకులు హైదరాబాద్ నుంచి వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత భోజనం పెడతారు కదా. ఆ సేవకులకు ఒక వ్యక్తి భోజనం పెడతానని అన్నాడు.
అరే ఇంకా ఫోన్ చేయలేదు, ఇంకా రాలేదు, భోజనం టైం అయిపోతుంది, ఏం చేయాలో వాళ్ళు బస్సులు బుక్ చేసుకున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి వీళ్ళే ఫోన్ చేశారు, పాస్టర్ గారు అండి, సారీ బ్రదర్, మాకు మీటింగ్ అంత అయిపోయింది, మీరు భోజనం చెప్పారు కదా, మరి ఏంటంటే, అయ్యో మీకు మాట ఇచ్చాను కదా, నేను మర్చిపోయాను ఇంట్లో అన్నాడు. ఏం చేయాలా? మర్చిపోయాను అన్నాడు, ఏం చేయాలా? సరే బ్రదర్, సారీ, థ్యాంక్ యూ బ్రదర్, పర్లేదు, మేము దారిలో పోతే ఏదన్నా పుల్కాలు తినిపోతాం అంటాడా అంటారా అన్నారు. ఆయన వాళ్ళ కారులో నేను కూడా ఎక్కాను. వస్తున్నా, ఉరవకొండ నుంచి కూడేరుకు వస్తున్నాను. నువ్వెందుకు పెట్టకూడదని నా మనసు తాగుతుంది. రాత్రి 10-10:30 అవుతుంది, 10:30 దాటుతుంది. వాళ్ళకి 11 గంటలకు 11:30కు బస్సు. కరెక్ట్ గా కూడేరు అంచుకొచ్చేటప్పుడు నాకు సార్ కొంచెం ప్లీజ్ ఏమనుకోవద్దు, మా పక్కనే మా ఇల్లు, కొంచెం ముందు తినండి, ఏదన్నా కానీ చేసి పెడతానంటే, టైం లేదు బ్రదర్, బస్సు వెళ్ళిపోతాను. సరే మీకు టైం లేదు కదా, డాబా కాడ ఆఫ్ చేశాను. ఏది ఉందా బాబు? బిర్యానీ ఉందండి, చపాతీ ఉందండి, ఓకే ఇచ్చేసి మొత్తం ఇంటికాడ అక్కడ పెట్టడం మంచిది కదని చెప్పేసి ఇంటికాడ తీసుకెళ్ళి భోజనం అంతా పెట్టేసిన తర్వాత నేను నా భార్య ఇద్దరమే ఉన్నప్పుడు, పిల్లలు లేదు. మీరిద్దరే ఉండారేం బ్రదర్ అంటే, అవునండి సార్ మాకు సంతానం కాలేదని. ప్రభువా ఈ బిడ్డలో దీవించి సంతానము కలుగును గాక అని ప్రార్థన చేశారు. చెప్పండి ఎవరు తెలిసి దేవుడిచ్చాడు సంతానం, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే 25 మత్తయి 25:40 అంటాడు, మిక్కిలి, ఆ మాట చదివితే బాగుంటుంది, చదవండి. మత్తయి 25:40, మత్తయి 25:40 చదవండి. చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను, నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. మిక్కిలి అల్పులైన నా సేవకుల్లో ఒక్కడికి మీరు చేశారు. ఏం చేశారు? ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చారు, బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు, దాహమైనప్పుడు నీళ్లు ఇచ్చారు, రోగినై ఉన్నప్పుడు చూడటానికి వచ్చారు. ఎంతమంది కరోనా టైంలో సేవకులు చూశారు? మీరెళ్లలో దాక్కోవడమే సరిపోయిందండి, బయటికి చూస్తున్నారు. మా సంఘం గురించి నేను గర్వంగా చెప్తాను. ప్రతిరోజు సంఘ బిడ్డలు ఉదయం మధ్యాహ్నం నాకు భోజనం పంపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు పంపించారు, ప్రతిరోజు. వండుకోవటానికి కూడా మాకు శక్తి రాలేదు అసలు. మంచం మీద నుంచి లేస్తే ఆయాసం, లేవలే. పాస్టర్ గారు పాపం పరిస్థితి అట్లా ఉంది, నా పరిస్థితి అలాగే ఉంది. ఎవరు ఇంట్లో ఉండటానికి అవకాశం లేకుండా పోతుంది. ప్రతి పూట వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీరేం చేసుకోవద్దు, మేము పంపిస్తాం. జ్యోతిరాజు గారు ఒక మాట అన్నారు. నేను విజయవాడలో ఉన్నప్పుడు ఎవరెవరో నాకు తెలియదు వచ్చి మాకు భోజనం పంపిస్తున్నారు, మెడిసిన్కి డబ్బులు ఇచ్చేశారు, నిజంగా వాళ్ళు చూపించిన ప్రేమ అనురాగాలు గొప్పవి అని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, చేసిన ప్రతి పరిచర్య ఇక్కడ అంటాడు, నేను దాహంతో ఉన్నప్పుడు నాకు నీళ్లు ఇచ్చారు, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, వస్త్రము లేనప్పుడు వస్త్రం ఇచ్చారు, రోగినై ఉన్నప్పుడు చూడటానికి వచ్చారు. అప్పుడు అంటారంట, అయ్యా నువ్వెప్పుడు వస్త్రం లేకుండా ఉండావు, నువ్వెప్పుడు ఆహారం లేకుండా ఉండావు, నువ్వెప్పుడు దాహం వేసింది, నీకెప్పుడు మేము ఇచ్చామయ్యా అని అంటారంట. మిక్కిలి అల్పులైన నా సేవకుల్లో ఒకరు చేస్తే మీరు నాకు చేసినట్టే. హల్లెలూయా, నాకు చేసినట్టే. యేసు ప్రభు వారు మన ఇంటికి వస్తే ఎంత బాగా చూసుకుంటాం చెప్పండి? చూసుకుంటారా? చూసుకోరా? యేసయ్య మన ఇంటికి వచ్చాడానికి ఎంత బాగా చూసుకుంటారు? చాలా అద్భుతంగా చూస్తారు. యేసయ్య సేవకుడు రూపంలో నీ ఇంటికి వస్తారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన నీ ఇంట్లోకి అడుగు పెడతారు. అట్లా వాళ్ళు దీవిస్తారు, వాళ్ళు ఆశ్రయిస్తారు. అబ్రహామును ముగ్గురు దీవించారు. దీవించగానే ఆమె గర్భం ధరించింది. కాబట్టి 5 విషయాలు. తర్వాత లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది కనుక. చివరి మాట, దేవుని చిత్తమును నెరవేర్చేవాడు. సేవకుడు అంటే ఎవరంటే దేవుని చిత్తమును నెరవేర్చేవాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 13:22వ వచనం.
యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచనలు నెరవేర్చేవాడే దేవుని సేవకుడు. దేవుని చిత్తములో ఏముందో, ఆయన చిత్తము ఎలా జరగాలో ఆ చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే ఇక్కడ అంటాడు, దావీదును కనుగొన్నాను, ఆయన నా చిత్తాన్ని నెరవేర్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడి చెప్పండి హల్లెలూయా. దావీదు దేవుని చిత్తములో ఉన్న దేవుని ప్రణాళికల కోసం ఆయన పరుగులు తీస్తూ వచ్చాడు. అందుకే నా ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పేసి దావీదుకు పేరిచ్చాడు. దేవుని ఉద్దేశాలు, దేవుని ఏర్పాట్లు, దేవుని ప్రణాళికలు ఏమున్నాయో అవి నెరవేర్చడానికి ఉన్నాడు దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా ఆలోచనలు, మా తలంపులు, మా నిర్ణయాలు మేము చేసినట్లయితే అది దేవుని చిత్తము కాదు, దేవుని ఏర్పాటు కాదు. దేవుని చిత్తము ఏదయ్యిందో అది నెరవేర్చడానికి. అయ్యా ఇంత బాగా చెప్పారు కదా, దేవుని సేవకుడు పొరపాటు చేస్తే ఏంది పరిస్థితి, దేవుని సేవకుడు తప్పులు చేస్తే ఏంది పరిస్థితి, దేవుని సేవకుడు పొరపాటుగా ప్రవర్తిస్తే ఏంది పరిస్థితి. ఇందాక చెప్పాను, అభిషేకించబడిన వాడిని ముట్టకూడదని. దావీదు అంటాడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే సమయం ఉన్నప్పుడు చదువుకోండి, సమయం ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంటికి వెళ్ళిన మొదటి సమయాలు ఇప్పుడే చూడండి, లేకపోతే తొందరగా మొదటి సమయాల గ్రంథము 26:9, మొదటి సమయాల గ్రంథం 26:9 ఏముందో చూడండి. నీవు అతన్ని చంపబాక, యెహోవా చేత అభిషేకం పొందిన వాడు వాణ్ణి చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యము. దావీదు ఇది కొంచెం స్టోరీ బాగా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. దావీదుకు పిల్లనిచ్చాడు. ఆయన ఏమవుతాడో చెప్పండి. పిల్లనిచ్చిన ఆయన ఏమవుతాడు? మామ అవుతాడు. మామ ఏం చేస్తున్నాడంటే దావీదును చంపాలనుకుంటున్నాడు. అంటే నాకంటే మించిపోతున్నాడు, గొప్పోడు అయిపోతున్నాడు, ఇతన్ని చంపేస్తే నేను బాగుంటాను, నా రాజ్యం బాగుంటది, ఇతను ఉండకూడదు, సొంత అల్లుడినే చంపాలనుకుంటున్నాడు. కానీ మామ దేవుని చేతిలో అభిషేకించబడిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామ దేవుని చేత అభిషేకించబడిన వాడు పొరపాటు చేస్తున్నాడు. ఇప్పుడు ఏంది పరిస్థితి? అభిషేకించబడిన వాడు తప్పు చేస్తున్నాడు. ఏంది పరిస్థితి? భోజనానికి పిలిచాడు, చక్కగా భోజనం పెట్టాలా లేదా, ఈడ తీసుకొని ఇసిరాడు. దావీదు తప్పించుకొని పారిపోయాడు. పిల్లనిచ్చిన మామ ఆయన మీద అంత కోపం పెట్టుకున్నాడు, ఈట తీసుకొని ఇసిరేశాడు. 2 times 2 సార్లు అలా జరిగింది, తప్పించుకున్నాడు. జనాలకు కనపడించోడు చెప్పి, దావీదు కనపడితే నాకు చెప్పండి, దావీదు కనపడితే నాకు చెప్పండి. గృహాల్లో దాక్కుంటున్నాడు, అడవిలో దాక్కుంటున్నాడు, ఎక్కడెక్కడో పోయి దాక్కుంటున్నాడు, మామకు భయపడి దాక్కుంటున్నాడు. ఒకరోజు గృహములో దావీదు ఎత్తుకుంటూ అలిసిపోయి పనుకున్నప్పుడు దావీదు అక్కడే ఉన్నాడు. అక్కడ చంపటానికి వచ్చిన మామను నిద్రపోతుంటే పక్కనే బళ్ళె ముందు తీసుకుని ఒక పోటు పుడితే చచ్చిపోడా మామ? వస్తాడా లేదా? ఒక్క పోటు నిద్రపోతాం, గాఢ నిద్రలో ఉన్నాడు, తీసుకొని పోడితే చచ్చిపోతాడు. దావీదు పక్కనే పని ఉంటే సేవకులు అంటారు, అయ్యా నువ్వు అను, నేను చంపేస్తాను, నిన్ను పొద్దాకులు అడవులు పాలు చేస్తున్నాడు, నేను చంపేస్తానన్నాడు. చంపేస్తానంటే అభిషేకం తీసుకున్న వ్యక్తినా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతను చంపి మనం నిర్దోషులం అవుతామా? ఇతను చంపి మనం దోషులం అవుతాం కానీ నిర్దోషులము అట్ట కదయ్యా. నిన్ను ఎంటాడుతున్నాడు కదా, నిన్ను చంపాలనుకుంటున్నాడు, కానీ మనం చంపకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలును వేరే వ్యక్తి చంపేస్తే, అభిషేకించబడిన వ్యక్తిని వేరే వ్యక్తి చంపేస్తే, లేక మామను చంపేస్తే ఆ వార్త తీసుకొచ్చి దావీదు చెవులో చెప్పాడు, దావీదా మీ మామగారిని చంపారు, నువ్వు నెమ్మదిగా బతుకు. దావీదా అభిషేకించబడిన సౌలు చనిపోయాడు, నువ్వు నెమ్మదిగా బతుకు. దావీదా నీ మీదకి ఇంకా ఎటువంటి అటాక్ చేసేవాళ్ళు లేరు అన్నప్పుడు, ఇది చల్లని వార్త అనుకుంటున్నావా? నాకు ఇది మేలుకరమైన వార్త అనుకుంటున్నావా? ఇంత మంచి వార్త తెచ్చారని నువ్వు అనుకోని నీకు బహుమానాలు ఇస్తాను అనుకున్నావా? దావీదు ఆ వార్త తీసుకొచ్చిన అక్కడిని చంపేశాడు.
ఆ వార్త తీసుకొచ్చి చంపేశాడు. ఎందుకు చంపేశాడంటే అభిషేకించబడిన వార్త విన్న తర్వాత కూడా నువ్వు ఏడవలేదే, అభిషేకించబడిన వ్యక్తి చనిపోయాడనే సంగతి తెలిసి కూడా నువ్వు కన్నీళ్లు కార్చలేదే, అది సంతోషమైన వార్తగా నాకు తీసుకొచ్చి చెప్తావా అని చంపేసేసాడు. అంటే దావీదులో ఏ రకంగా కూడా పాపం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా ఇష్టానుసారుడు అని దావీదుకు చెప్పాడు. వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు సేవకుడు సంఘానికి ఉండటం అవసరమా కాదా? చెప్పండి, ఎవరు తెలుసమ్మా? చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకంటే సేవకుడు ప్రతి విషయంలో మీ గురించి ప్రతిరోజు, నేనైతే నా బంధువుల గురించి 2వ స్థానంలోకి ఇస్తాను. ఫస్ట్ మా సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేస్తాను. సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేసి 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 అయిపోయిన తర్వాత మా బంధువులంతా గుంటూరులో ఉంటారు, వాళ్ళ గురించి అప్పుడు ప్రార్థన చేస్తాను. ఎక్కువగా ప్రిఫరెన్స్ ఎక్కువగా ఎవరికి పడుతుందంటే సేవకుడికి, సంఘానికి. సంఘం ఎందుకంటే సంఘములో ప్రతి ఒక్కరికి, మీరు అనుకుంటున్నారేమో మీ కంట్లో నలుసుబడి ఈ కంట్లో నీళ్ళు వస్తే సేవకుడు కంట్లో నీళ్ళు వస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు బాధపడుతూ ఉంటే ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడు. ఎవరైనా, ఆయనే కాదు ఎవరైనా సేవకుడు అలాగుంటారు. ఎందుకంటే వీళ్ళు దేవుని సేవ కోసం మనల్ని పరలోకానికి చేర్చడానికి ఒక ప్రతినిధులుగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విద్యా బోధలు నేర్పించి, మంచి చెడ్డలు నేర్పించి, తాగొద్దయ్యా, తిరగొద్దయ్యా, చెయ్యొద్దయ్యా, నువ్వు మంచిగా ఉండయ్యా, నువ్వు మంచివాడవయ్యా అని చెప్పేసి నీ పట్ల ప్రేమ చూపించి పలకరించి, నువ్వు పలకపోయినా ఆయన పలకరించి, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆయన పలకరించి ప్రేమ చూపిస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమ మనకు చాలా అవసరం. మన బంధువులు చూపించిన ప్రేమ దేవుని సేవకుడి దగ్గర ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు గౌరవిస్తే నేను చెప్తున్నాను, మరి గౌరవిస్తే పరిస్థితి ఏంటంటే నిశ్చయముగా నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుడు అడుగుపెట్టిన ప్రతి స్థలము దీవించబడుతుంది. ఎందుకో చెప్పనా? యాకోబు లాబాను ఇంట్లో అడుగు పెట్టాడు, దీవించబడింది. మందల్లో అడుగు పెట్టాడు, దీవించబడ్డాయి. గొర్రెల్లో అడుగు పెట్టాడు, దీవించబడ్డాయి. మేకల్లో అడుగు పెట్టాడు, దీవించబడ్డాయి. అందుకే లాబానుతో అంటాడు, మామా నేను రాకముందు నీ దగ్గర ఉంది కొంచెమే, నేను పాదం పెట్టిన చోటెల్లా ప్రభువు నిన్ను దీవించాడు మామా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. అబ్బో ఇంకొంచెం గట్టిగా చెప్పండి నాన్న. మీకు దీవెనలు వస్తాయని చెప్పలేదు నాన్న. అబ్బో చివరి చెప్పే మాట ఆదికాండము 24:57 వచనం చదవండి. ఆదికాండము 24:57 వచనం. సారీ అది కాదు సారీ, క్షమించండి. హల్లెలూయా. చిన్న మాట. ఓకే, రైట్, థ్యాంక్ యూ జీసస్. ఎస్, ఆదికాండం 28:30. ఆదికాండం 28:30. ఆదికాండం 28:30. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవుడు ఆశీర్వదిస్తాడా లేదా? మీరు ఒకసారి దేవుణ్ణి నమ్మక ముందు మీ పరిస్థితి ఎలా ఉందో, దేవుణ్ణి నమ్మిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని దగ్గరికి రాకముందు మీ జీవితం ఎలా ఉందో, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మీ లైఫ్ గాని, మీ పిల్లలు గాని, మీ కుటుంబ వ్యవస్థ గాని, మీ పరిస్థితులు గాని ఏ రీతిగా మార్చబడబోతున్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు మాలో శక్తి ఉందని మీరు అనుకోబాకండి, మాలో ఏం లేదండి, మీలాంటి మనుషులమే. కానీ ప్రార్థన చేసే ఆ అనుభూతిని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, సేవకుడంటే అభిషేకించబడిన వాడు, సేవకుడంటే పిలువబడిన వాడు, సేవకుడంటే దేవుని చేతిలో ఒక పాత్ర. ఇప్పుడు నా పాత్ర అయిపోయింది, నేను ఉపయోగించుకున్నాను. నా పాత్ర అంతా కూడా ఈ రోజు అయిపోయింది. తిరిగి రేపు రాత్రి నేను వేరే చోట ఉంటాను, మరొక రాత్రి ఇంకో చోట ఉంటాను. నా పాత్ర భూమి మీద ఎంతవరకు నేను ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ ఇంకో విషయం చెప్పిన, సేవకుడుకు అలుపు అనేది రానివ్వకుండా దేవుడు చేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తాడు?
ఇది కురుగుంటు గారు ఉంటారు కదా, ఈయన తీసుకుని ఎక్కడ ఎంత వయసు, ఏం పరిగెత్తాడు, ముసలోళ్ళలాగా పరిగెత్తాడు, కుర్రోళ్ళలాగా పరిగెత్తా ఉంటాడు. యాడికి పోయినా రేత్రి పాపం ఆ పొనుకునేళ్ళకి రేత్రి మేము ఏ మీటింగ్ పెట్టినా మాకు 9-10 అయిద్దా, తినేళ్ళకి 11 అయిద్దా, ముచ్చట్లు ఆడుకునేళ్ళకి 12 అయిద్దా, తెల్లారు 5 గంటలకు లేవాలా. ఏదన్నా ఆయనే కాదు, నేనే కాదు, ఏ సేవకుడైనా దేవుడు ఆ ఆరోగ్యం ఆయుష్ కాలం ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, సునేమిరాలు దీవించబడింది, విధవరాలు దీవించబడింది. అలాగే మార్తా మరియా కుటుంబంలో విషాదము తొలగిపోయింది. అలాగే అనేకమైన కుటుంబాలు తబిత చనిపోయిన వ్యక్తి లేపబడింది. వీళ్ళందరి గల కారణాలు వాళ్ళు సేవకుల పట్ల చేసిన గొప్ప పరిచర్యే వాళ్ళందరికీ దీవెనలుగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్ల ఉంచండి, ప్రార్థన చేస్తాను. తల్ల వంచండి, ప్రార్థన చేస్తాం. ఈ ప్రాంతాన్ని ప్రేమించే దేవుడు మీకు ఒక సేవకులను అనుగ్రహించాడు. 49వ సంవత్సరంలోనే పిలువబడాల్సింది. లేవలేని పరిస్థితుల్లో, అనారోగ్యమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టలాడుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు లేదు, ఇంకా నీ పట్ల నా పాత్ర ఉంది, నువ్వు చేయాల్సింది ఉందని చెప్పేసి దేవుడు ఉంచుతూ వచ్చాడు. ఈరోజు 50వ సంవత్సరం. ప్రియులారా, దేవుడిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి అయ్యా మా సేవకుడు దీవించాయని చెప్పేసి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరం కూడా మాకు ఇవ్వబడిన సేవకులను మీరు ఆశీర్వదించండి అయ్యా, వారి పట్ల మీ కార్యాలు జరిగించదేవా అని చెప్పేసి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. సేవకుడు అంటే పిలువబడిన వాడు, సిద్ధపరచబడిన వాడు, అభిషేకించబడిన వాడు, దేవుని చేతుల్లో వాడబడే ఒక పాత్ర అయి ఉన్నాడు. సేవకుడు అనగా దేవుని చిత్తమును నెరవేర్చేవాడై ఉన్నాడు. మలాకి 2:7 వారు నా దూతలు అని చెప్పేసి ప్రభువు రాశాడు. వారు నా దూతలు, నా కొరకు నేను ఏర్పాటు చేసుకున్న వారు అని చెప్పేసి రాశాడు. కాబట్టి దూతలు ఉండటం ఎంతో క్షేమము, ఆశీర్వాదం గనక సునేమిరాల ఇంట్లో విషాదం వస్తే సేవకుడు ఎలీషా ఉండటం వలన ఆ కుటుంబంలో విషాదము తొలగిపోయింది. విధవరాలు కుటుంబంలో ఆహారం లేక అలమటిస్తున్నప్పుడు ఏలియా గారు ఆ ఇంట్లో ఉండటం వలన ఆ కరువులో ఆ కుటుంబం దీవించబడింది. తబిత చనిపోయినప్పుడు అందరూ వేడ్చారు. పేతురు అడుగు పెట్టగానే తబిత లేచి కూర్చుంది. లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియా ఎంత ప్రేమ కలిగిన దేవుడైనా. కాబట్టి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేసుకుని, ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా ఉన్నావంటే ఒక్కసారి ప్రార్థన చేసుకోయ్యా, నేను సేవకుల పట్ల ఏ రీతిగా ఉంటున్నాను అనేది నువ్వు పరీక్షించుకోమని నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన లేఖనాలకై వందనాలు. అబ్రహామా, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను దీవించే వారిని నేనందరూ కూడా దీవిస్తాను, ఎవరైనా నిన్ను శపిస్తే నేను వారిని శపిస్తానని చెప్పారు. అబ్రహామును అంచెలంచెలుగా దీవించి విస్తరింపజేసి ఆకాశ నక్షత్రాల వలె, సముద్రములో ఇసుకల వలె చేసిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ సేవకుడి పట్ల కూడా నీ కృప ఉంచండి. ఈ ప్రాంతానికి, ఇల్లూరుకు, పామిడికి, కల్లూరుకు ఇచ్చిన సేవా పరిచర్యలో నమ్మకంగా పాత్రగా మీరు వాడుకుంటున్నందుకే వందనాలు. ఇంకా సేవా దృక్పథంతో, ఆత్మల భారముతో నీ దాసులకు మరొక ఆయుష్కాలం పొడిగించారు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. గత సంవత్సరంలో ఏదైతే మేము చేయలేకపోయామో ఈ సంవత్సరం అంతా అది చేయుటకు మాకు పురికొల్పండి, శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వని అడుగుతూ ప్రార్థిస్తున్నాను. వచ్చిన సంఘ బిడ్డలు బట్టి స్తోత్రాలు. ఇత్తబడిన లేఖనము మంచి నేలను పడి ఫలించినట్లు సహాయం చేయమని నీ దీనదాసుని మీరు మరుగు చేసి వాడుకున్నందుకై స్తుతిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడుగుచు ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.